మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లడిగే హక్కు లేదన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. 5 ఏళ్లు చిట్యాలను అభివృద్ధి చేయలేదన్నారు. ఒక్క నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు వేముల వీరేశం. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే ఈ చిట్యాల టౌన్ రూపురేఖలు మారతాయి. చిట్యాల టౌన్లో ఉన్నటువంటి పేదల కన్నీళ్లు కష్టాలు పోతాయి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలకు నిలయముగా ఉన్నటువంటి చిట్యాల టౌన్ను సమస్యలు లేని టౌన్గా తీర్చిదిద్దేటువంటి ఒక శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఇక్కడ 12 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్కు భారీ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించబోతుందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తాం. గడిచిన 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. కనీసం ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం కృషి చేయలేదు. 3 కోట్ల రూపాయల నిధులు వస్తే కాంట్రాక్టర్లతో పని చేపియలేక ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఎమ్మడబడి ఆ నిధులను కూడా ఈరోజు గ్రౌండ్ చేయించినటువంటి ఒక ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో పాటు ఇంకో 15 కోట్లు ఇచ్చి అవి కూడా టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఒక్కొక్క వార్డుకు 10 నుంచి 20 లక్షలకు మించి ఖర్చు పెట్టలేని స్థితి నుంచి ఈరోజు దాదాపు 1 నెల 2 నెలల్లోనే ఒక్కొక్క వార్డుకు 1 కోటి పైచిలుకు నిధులను ఇచ్చినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఇలా 12 వార్డులకు 12 వార్డు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతాం. బీఆర్ఎస్ కు